ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. చైనా, మలేషియా, సింగపూర్, జపాన్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో కూడా వీటి అధ్యయనం కోసము వెళ్ళి రావడం జరిగింది. వీటి మీద 150 పేపర్లు, 3 బుక్కులు ముద్రించడం జరిగింది. అవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు మనము గుండె సంబంధ వ్యాధులు లేదా హృద్రోధ వ్యాధులు, కార్డియాక్ ప్రాబ్లమ్స్ గురించి ఏ మొక్కలు ఉపయోగిస్తారు, అసలు కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఏమేమో చూద్దాము. ఉదయ సంబంధ వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు. మామూలుగా గుండె సంబంధ వ్యాధుల్లో మొదటిది హార్ట్ అటాక్. అది హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందంటే కవాటాలు, హార్ట్ యొక్క కవాటాలు ఉన్నట్లుండి మూసుకొని పోవడం వల్ల వస్తుందన్నమాట. హార్ట్ ఉన్నట్లుండి మూసుకొని పోవడం వల్ల, ఆ కవాటాలు మూసుకొని పోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే గుండె రక్తనాళాల్లో కొవ్వు పదార్థం చేరకపోయి ఉన్నా, కవాటాలు మోసపోయి ఛాతి నొప్పి ఉన్నా, తర్వాత హార్ట్లో రంధ్రాలు పడి ఉన్నా కూడా, తర్వాత కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అయినా, ట్రైగ్లిజరైడ్స్ ఇంక్రీజ్ అయినా కూడా మనము కొన్ని ఆయుర్వేదంలో మొక్కలు ఉన్నాయి. అవి కానీ వాడితే ఇంగ్లీష్ మందుల్లో కూడా లేదు, ఆయుర్వేదంలో అంత మంచి మందులు ఉన్నాయి. ఏమేమి ప్రాబ్లమ్స్? హార్ట్ ప్రాబ్లమ్స్, కవాటాలు మోసపోయినా, కొవ్వు పదార్థం చాతిపోయినా, ఛాతి నొప్పి ఉన్నా, తర్వాత గుండెలో హోల్స్ పడున్నా, ట్రైగ్లిజరైడ్స్ ఇంక్రీజ్ అయినా, తర్వాత కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అయినా కూడా మనము కంట్రోల్ చేసుకునే దానికి ఆయుర్వేదంలో మంచి మొక్కలు ఉన్నాయి. అవి ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ఇంగ్లీష్ మందుల్లో కూడా లేదండి. దీంట్లో నెంబర్ 1 వచ్చిందనో అర్జున చూర్ణము, లేకపోతే అర్జున చూర్ణం అంటారు. టర్మినేలియా అర్జున అంటారు. కాంబ్రిటేనియస్ కుటుంబానికి చెందింది. తెల్ల మద్ది అంటారు. చూడండి, పైన తెల్లగా ఉంటుంది, లోపలంతా ఎర్రగా ఉంటుంది. తెల్ల మద్ది చెక్క అంటారు. ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది. ఆయుర్వేదంలోనే అర్జున అంటే హార్ట్ డిసీజెస్ అని అర్థం. అర్జున ప్లస్ ఈజ్ ఈక్వల్ టు హార్ట్ డిసీజెస్ అని. నెంబర్ 2, దీన్నే సుగంధ పాల అంటారు. హెమిడిస్మస్ ఇంజికస్ అంటారు. పెరిప్లకేసి అనే కుటుంబానికి చెందింది. వీటి యొక్క వేర్లను ఉపయోగించాలి. దీన్ని నెంబర్ 1గా పనిచేస్తుంది. అలాగే దీన్నేమో చిన్న నన్నారి అంటారు, దీన్ని పెద్ద నన్నారి. డెకాలిపిస్ హ్యామల్టోనై అంటారు. యాస్క్లెపిడేసి అనే కుటుంబానికి లేదా పెరిప్లకేసి అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క రూట్ని తీసుకోవాలి. గడ్డలు, దుంపలను తీసుకోవాలి. ఇది పెద్ద నన్నారి అంటారు. తర్వాత పునర్నర్వ, బోరహావియా డిఫ్యూజా, నెక్టాజినేసి అనే కుటుంబానికి చెందింది. దీని సమూలాన్ని లేకపోతే పత్రాలను లేకపోతే వేర్లను కూడా తీసుకోవచ్చు. అలాగే తిప్పతీగ, టీనోస్పోరా కార్డిపేలియా అంటారు. మెనిస్పర్మేసి అనే కుటుంబానికి చెందింది. దీన్నే తిప్పతీగ లేకపోతే గుడిచి లేకపోతే జిలాయ్ అని కూడా అంటారు. అన్ని పేర్లు ఉన్నాయి దీనికి. దీన్నే అమృతవల్లి అని కూడా అంటారు. ఎందుకు అమృతవల్లి అన్నారు? అమృతం అంటే ఏమి? దేవతలు తాగే పానీయము. ఇక్కడ ఏమి అమృతవల్లి ఏమంటే అంత బాగా పనిచేస్తుంది, హార్ట్ చచ్చిపోయినా కూడా బతికిస్తుంది. దాన్నే అమృతవల్లి, అందుకనే అమృతవల్లి అని కూడా అన్నారు. సంస్కృతంలో అమృతవల్లి అంటారు. దాంతోపాటు దీంట్లో పట్ట, లవంగాలు, జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ, ఏలకులు, మిరియాలు, తర్వాత ఇవన్నీ కూడా వేస్తారు. ఇవన్నీ కూడా తగిన పాలల్లో వేసి మిశ్రమం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మిశ్రమం ఏమేం చేసుకోవాలి? ఇప్పుడు టర్మినేలియా అర్జున, తెల్లమద్ది బార్కు, సుగంధ పాల వేళ్ళు, నన్నారి, పెద్ద నన్నారి యొక్క వేర్లు, పునర్నర్వ అంటే బోరహావియా డిఫ్యూజ్, అటికి మామిడి యొక్క మొత్తము, టీనోస్పోరా కార్డిపేలియా, దీన్నే తిప్పతీగ అంటారు. చూసారు తిప్పతీగ అంటే? ఇది తిప్పతీగ అనమాట. తిప్పతీగ యొక్క రూటు. తర్వాత జాజికాయ, జాపత్రి, లవంగాలు, పట్ట, యాలకులు, వీటన్నిటి చేసి ఈ విధంగా సమపాలలో మిశ్రమం చేసుకోవాలి. దీన్నే హార్ట్ ప్రాబ్లమ్స్ పౌడర్ అంటారు. ఇది 1 నెల రోజులు వాడుకుంటే చాలు. 1 స్పూన్ పౌడరు 1 గ్లాస్ వాటర్లో వేసి మరిగించి వడగట్టుకొని రాత్రి పడుకునే ముందు రోజుకు ఒకసారి తీసుకోవాలి. అలా నెల రోజులు తీసుకుంటే మీకు హృదయ సంబంధ వ్యాధులు ఏమున్నా కూడా తగ్గిపోతాయి. హృదయ సంబంధ వ్యాధులు అంటే
హార్ట్లో హోల్స్ పడిపోయినా, కవాటాలు మోసపోయినా, కొవ్వు పదార్థం ఛాతి పోయినా, స్టంట్ వేసున్నా, లేకపోతే దాన్ని ఏమంటారు, హార్ట్ పెయిన్ ఉన్నా, ఛాతి పెయిన్ ఉన్నా, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువైనా, కొలెస్ట్రాల్ ఎక్కువైనా కూడా ఈ పౌడర్ను రోజు 1 స్పూన్ 1 గ్లాస్ వాటర్లో వేసి మరిగించి వడగట్టుకొని రాత్రి పడుకునే ముందు రోజుకు ఒకసారి అలా 4 రోజులు తీసుకుంటే మీకు హార్ట్కి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఈవెన్ స్టంట్ వేసుకున్నా కూడా, స్టంట్ వేసుకుంటారు కొంతమంది, తర్వాత కొంతమందికి యాంజియోగ్రామ్ తీసుంటారు, బ్లాక్స్ ఉంటాయి, బ్లాక్స్ ఉన్నా కూడా ఇది కరిగిచ్చేస్తుంది, బ్లాక్స్ను కూడా కరిగిచ్చేస్తుంది, అంత బాగా పనిచేస్తుంది. ఇది నెంబర్ 1. ఆ ఆర్ట్ అంటే అర్జున అని అర్థం అన్నమాట. ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ టైటిల్ వచ్చిందను ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక మొక్కలు అని అర్థము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేమ్ అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, లక్షణాలు ఏమిటి, వాటిని గుర్తించే లక్షణాలు ఏమిటి, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు విపులంగా వర్ణించబడింది. దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చినామన్నమాట. ఇలా ఓపెన్ చేసి చూసినారంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇది తామర, ఇది దుసారతిగా, ఇది పెద్ద దుసారతిగా అని ఈజీగా చెప్పగలుగుతారు. అంత బాగా ఇచ్చినాను. చిన్నపిల్లలు అయినా సరే, ఏమి చదువుకోని వాళ్ళు అయినా సరే, లేడీస్ అయినా సరే, విలేజ్ నాటు వైద్యులైనా సరే, చూడండి ఈ బుక్ ఫోటోలు ఈజీగా ఏ మొక్క అయినా ఎవరైనా చెప్పగలుగుతారు. ఇది మందార, అడవి మందార, మాను మందార అని ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. అంత బాగా ఈజీగా విపులంగా ఇచ్చినామన్నమాట. ఇవన్నీ కూడా కలర్ డిజిటల్ పోతుంది. మాల కంకిని, ఈ కంకిని అన్నీ కూడా మనము ఇది జిల్లేడు, పెద్ద జిల్లేడు, తర్వాత సార్కోస్టమాసిడమ్, ఈ విధంగా అన్ని ఫోటోలు కలర్ డిజిటల్ ఫోటోస్. ఈవెన్ చిన్న పిల్లోడు 4వ తరగతి వాడు, 1వ తరగతి వాడు కూడా ఇది మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉంది, మన వీధిలో ఉందని ఈజీగా చెప్పగలుగుతారు. ఇది అంత యూస్ఫుల్ బుక్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హోమియో డిపార్ట్మెంట్, ఆయుర్వేద డిపార్ట్మెంటు, ఫార్మసీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు అండ్ బాటనీ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారండి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.